డైలాగ్ కాన్వర్సేషన్ అమ్మా 10th క్లాస్ వాళ్ళకి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లో 35th రామన్. సో ఫుల్ మార్క్స్ తెప్పించాలన్న చిన్న తాపత్రయం. సో డైలాగ్ కాన్వర్సేషన్స్ అన్ని పెడతాను, ప్రతిదీ మీరు చూడండి. మొత్తం 14 ఉంటాయి, ఆ 14 కంపల్సరీ ఒకటి ఇస్తారు. ప్రతిదీ కూడా మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఇన్ 2000 నెల్సన్ మండేలా వాజ్ అవార్డెడ్ ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్. సో 2000 నెల్సన్ మండేలాకు అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి లభించింది. సో దాని ఏమిటి ఇండియా, అతను ఇండియాకు వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ వచ్చాడు. ఆ జర్నలిస్టే కృష్ణన్, అతని పేరుంటి కృష్ణన్. అతనికి ఒక ఛాన్స్ వచ్చింది ఇంటర్వ్యూ తీసుకోవడానికి, ఎవరిని, నెల్సన్ మండేలాకి, విత్ హిమ్ అబౌట్ హిస్ పర్సనల్ అండ్ పొలిటికల్ లైఫ్. సో ఆ తన వ్యక్తిగత మరియు రాజకీయ జీవితం గురించి అతనితో ఇంటర్వ్యూ చేసే అవకాశం అతనికి పొందాడు. ఎవరు? కృష్ణన్. సో కృష్ణన్ మరియు నెల్సన్ మండేలా మధ్య సంభాషణ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు రాయాలి. ఎలాంటి కాన్వర్సేషన్ జరిగిందో మనం ఇప్పుడు రాయాలి. ఓకేనమ్మా, ఇది మెయిన్ కంటెంట్ చెప్తున్నాను. డైలాగ్ కాన్వర్సేషన్స్ కి మీరు ఎప్పుడూ కూడా ఫుల్ స్టాప్స్, కామాస్, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్, కాంట్రాక్షన్స్, కెనాట్ వస్తే కాంట్ అలా పెట్టి రాయాలి. షార్ట్ పాస్, కమా, లాంగ్ పాస్ ఫుల్ స్టాప్. సెంటెన్స్ ఆశ్చర్యకరంగా మీకు రాయాలనిపిస్తే అక్కడ ఫుల్ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టి రాయాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో కానీ ఎస్ఆర్ క్వశ్చన్స్ రాయాలంటే క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ప్రతి దానికి కూడా, ప్రతి సెంటెన్స్ కి కూడా ఈ పంక్చుయేషన్ మార్క్స్ పెట్టారు. అక్కడ ప్రతి సెంటెన్స్ కూడా పెట్టారు, ప్రతి సెంటెన్స్ దగ్గర ఏదో ఒక పంక్చుయేషన్ మార్క్ పెట్టారు. ఇలాంటి పంక్చుయేషన్ మార్క్ పెట్టి రాస్తేనే మీకు కరెక్ట్ గా పడతాయి మార్క్. పంక్చుయేషన్ మార్క్ నెసరీ. చూసే ప్రతి దానికి పంక్చుయేషన్ మార్క్ ఉంటుంది. ఫస్ట్ కృష్ణన్. గుడ్ మార్నింగ్ సార్, శుభోదయం సార్. ఐ ఫీల్ ఇట్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ. చాలా ఆనందంగా ఉంది. ఐ వాజ్ ప్రివిలేజ్, నాకు ఇది చాలా ప్రివిలేజ్ అంటే సౌకర్యం, ఆనందం. నాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఐ కుడ్ హ్యావ్ ఎ స్మాల్ చాట్ విత్ యూ. సో ఐ ఫీల్ ఇట్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ ఎ స్మాల్ చాట్ విత్ యూ. అంటే నేను మీతో చిన్న చాట్ చేయగలిగితే అది నాకు దక్కిన అదృష్టంగా నేను భావిస్తున్నాను అని కృష్ణన్ చెప్తున్నారు నెల్సన్ మండేలాకి. అప్పుడు నెల్సన్ మండేలా గారు ఏమంటున్నారు? ఓకే, గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు, శుభోదయం. వీ కెన్ చాట్ షూలీ. మళ్ళీ కామా పెట్టారు ఇక్కడ, అలా ఫుల్ స్టాప్స్, కామర్స్ పెట్టారు, పంక్చుయేషన్ మార్క్స్. వీ కెన్ చాట్ షూలీ. మీరు ఖచ్చితంగా చాట్ చేయొచ్చు. బట్ వాట్ యు ఆర్, కానీ మీరెవరు, మీరేమిటి అసలు అని చెప్తున్నాడు. అప్పుడు కృష్ణన్, సార్, షార్ట్ పాజ్ రావడం కాబట్టి కామా, ఐఎమ్ కృష్ణన్, నేను కృష్ణన్, జర్నలిస్ట్ ఫ్రమ్ ది ఫార్ట్నైట్, పక్షం నుండి ఒక జర్నలిస్ట్ ని. నెల్సన్ అప్పుడు అంటున్నారు నైస్ టు మీట్ యూ, మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. వాట్ డూ వాంట్ టు ఆస్క్ మీ, మీరు నన్ను ఏమి అడగాలనుకుంటున్నారు? వాట్ యువర్ బర్త్ అండ్ అబౌట్ ది ఫస్ట్ నేమ్. ఏమని చెప్తున్నాను? సార్, మీ పుట్టిన గురించి మరియు మీ మొదటి పేరు గురించి అడగాలనుకుంటున్నాను చెప్తున్నారు కృష్ణన్ నెల్సన్ కి. అప్పుడు నెల్సన్, ఐ వాజ్ బోర్న్ ఆన్ 18 జూలై 1918 ఇన్ ట్రాన్స్కీ, సౌత్ ఆఫ్రికా. నేను అప్పుడు ఏం చెప్తాను, నేను 18 జూలై 1918 దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్క్లే అలో జన్మించాను అని చెప్తున్నాడు. మై ఫస్ట్ నేమ్ వాజ్ రోలిన్ హలాలా, ఏ ఆఫ్రికన్ నేమ్. నా మొదటి పేరు రోలీ లాలా, అదొక ఆఫ్రికన్ నేమ్ అని చెప్తున్నాడు. లేటర్ మై టీచర్ సప్లిమెంటెడ్ ది ఇంగ్లీష్ నేమ్ నెల్సన్ టు మై నేమ్. తర్వాత నా గురువు గారు నా పేరుకి నెల్సన్ మండేలా అనే ఒక ఆంగ్ల పేరుని సప్లిమెంట్ చేశారు, అంటే అనుబంధం, సప్లిమెంట్ అనుబంధించారు, పెట్టారు. కృష్ణన్, సార్, అబౌట్ యువర్ పేరెంట్స్ కోసం అడుగుతున్నారు కృష్ణన్ నెల్సన్ మండేలా గారికి. అప్పుడు నెల్సన్ మండేలా, మై ఫాదర్ వాజ్ హెన్రీ పెకన్వియాజ్వా మండేలా. మా ఫాదర్ నేమ్ వచ్చి హెన్రీ పెకన్స్వియా మండేలా అని చెప్తున్నారు. చీఫ్ ఆఫ్ అవర్ తెంబు ట్రైబ్. అదొక ట్రైబ్, కొండ జాతి. సో దానికి ఒక పెద్ద. సో మా తెంబు తెగకు అధినేత. సో మా ఇంటి పేరు మండేలా. సో మా మండల్ ఈస్ అవర్ ఫ్యామిలీ నేమ్ అంటే ఇంటి పేరు. మై మదర్ వాజ్ ఏ నోస్కెనీ ఫ్యానీ. నా తల్లి నోస్కెనీ ఫ్యానీ, మా తల్లి పేరు. ఇవి ఒక ఆఫ్రికన్ నేమ్స్ అలాగే ఉంటాయి. మరి కృష్ణన్, ఇవి మీరు గుర్తు పెట్టుకోవాలమ్మా. కృష్ణన్, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అని నెల్సన్ మండేలా చెప్పింది. కృష్ణన్ అంటారు, ఫ్యామిలీ కోసం చెప్పగలంటే ఏమని అడుగుతారు కృష్ణన్, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీ విద్యా నేపథ్యం ఏమిటి అని అడుగుతున్నారు. అప్పుడు నెల్సన్, ఐ స్టార్ట్ మై స్కూలింగ్ అట్ ది లోకల్ మిషన్ స్కూల్. నేను నా పాఠశాల విద్యను స్థానిక మిషన్ పాఠశాలలో ప్రారంభించాను. I graduated from the University College of Port Hare in Alice, Eastern Cape.
నేను అలిస్ లోని యూనివర్సిటీ కాలేజ్ ఫోర్ట్ హార్ నుండి పట్టభద్రుడయ్యాను, అంటే గ్రాడ్యుయేట్ అయ్యాను. ఎక్కడి నుంచి అతను కాలేజ్ స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు? ఫోర్ట్ హెరైన్ అలిస్, ఈస్టర్న్ కేప్ దగ్గర ఉంటుంది అది. ఐ ఎన్రోల్డ్ ఫర్ ఎల్ఎల్బి ఇన్ 1919. ఎల్ఎల్బి అంటే లా, బ్యాచిలర్ ఆఫ్ లా. ఐ ఎన్రోల్డ్ ఎల్ఎల్బి. నేను 1943 ఎల్ఎల్బి కోసం ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ నమోదు చేయించుకున్నాను 1943లో. బట్ ఐ వాజ్ అనేబుల్ టు కంప్లీట్ ఇట్. కానీ నేను దాన్ని పూర్తి చేయలేకపోయాను. ఐ గాట్ మై లా డిగ్రీ 1989. నేను 1989లో న్యాయశాస్త్ర పట్టా పొందాను. లా డిగ్రీ అని న్యాయశాస్త్ర పట్టా అని నెల్సన్ మండేలా కృష్ణ చెప్తారు. మళ్ళీ కృష్ణ ఏమడుగుతానంటే, వై వర్ యూ సెంట్ టు జైల్? మిమ్మల్ని జైలుకి ఎందుకు పంపారు అని అడుగుతున్నాడు. నెల్సన్, I was arrested and jailed on the accusation of treason by the South African government. దక్షిణాఫ్రికా ప్రభుత్వం దేశద్రోహ నేరారోపణపై నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపారని చెప్తున్నాడు. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఐ ఛాలెంజ్డ్ అపార్థైడ్. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడిగా నేను వర్ణ వివక్షకు సవాలు చేశాను. అపార్థైడ్ అంటే ఏంటి? వర్ణ వివక్ష. ఫర్ దట్ రీజన్, సో ఆ రీజన్ కు, సో ఆ కారణం చేత ఐ వాజ్ జైల్డ్ అంటే జైల్లో పెట్టడం. ఐ వాజ్ జైల్డ్ ఇన్ 1956. నేను జైలుకి వెళ్ళాను. అండ్ అక్విటెడ్ ఇన్ 1961. అక్విటెడ్ అంటే ఏంటి? నిర్దోషిగా. మళ్ళీ నిర్దోషిగా 1961లో విడుదలయ్యాను. అంటే క్రిస్టియన్. హ్యావ్ యూ ఎవర్ రిసోర్టెడ్ టు వైలెంట్ మీన్స్ అని అడుగుతున్నాడు. అంటే మీరు ఎప్పుడైనా హింసాత్మక మార్గాలను ఆశ్రయించారా? రిసార్ట్ అంటే ఆశ్రయించడం. ఎప్పుడు మీరు శాంతంగా ఉంటున్నారు కదా, ఎప్పుడైనా మీకు జరిగిన అన్యాయాలకి ఎప్పుడైనా మీరు హింస అంటే ఏదైనా మీరు హింస అంటే హింస పరంగా ఎప్పుడైనా మీరు వెళ్ళారా అంటే ఇప్పుడు వెంటనే నెల్సన్ అన్నారు, ఐ ఫార్మ్డ్ ఎంకే ది మిలిటరీ వింగ్ ఆఫ్ ఏఎన్సి. నేను ఏఎన్సి యొక్క సైనిక విభాగం ఎంకేని ఏర్పాటు చేశాను అని చెప్తున్నాడు. వి ట్రై టు ఓవర్త్రో ది గవర్నమెంట్ బై వైలెన్స్. మేము హింసతో ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నించాం. అని చెప్తున్నాడు. దాని చేత అందాల చేసినందు చేత మళ్ళీ నన్ను ఐ వాజ్ అరెస్టెడ్ ఇన్ 1962. విడుదల అవ్వగానే మళ్ళీ నన్ను 1960లో అరెస్ట్ చేసి 5 years సెంటెన్స్ టు 5 years జైల్లో పెట్టారు అని చెప్తున్నాడు. వెన్ కృష్ణన్, హౌ లాంగ్ హ్యాడ్ యు బీన్ జైల్డ్? మీరు ఎంతకాలం జైల్లో ఉన్నారు అని చెప్తున్నాడు. నెల్సన్, ఐ వాజ్ జైల్డ్ ఫర్ 18 years. నేను 18 సంవత్సరాలు జైల్లో ఉన్నాను. అండ్ ఐ హ్యాడ్ బీన్ దేర్ అంటిల్ 11 February 1990. మరియు 11 February 1990 వరకు అక్కడైనా నేను ఉన్నాను. 1990 వరకు ఉన్నాను, 11 years ఉన్నాను. నెక్స్ట్, ఐ స్పెండ్ 27 years ఇన్ టోటల్ ఇన్ జైల్. నేను మొత్తం 27 సంవత్సరాలు జైల్లో గడిపాను అని చెప్తున్నారు నెల్సన్ మండేలా కృష్ణన్ గారికి. నన్ను కృష్ణన్, వై ఆర్ యు కాల్ ది బ్లాక్ పింపర్నెల్? మిమ్మల్ని ది బ్లాక్ పింపర్నెల్ అని ఎందుకు పిలిచారు? అప్పుడు ఏం చెప్తున్నారంటే, టు అవాయిడ్ పోలీస్ ఐ యూస్ టు వేర్ సెవరల్ డిస్గసెస్. పోలీసుని తప్పించుకోవడానికి నేను చాలా మారువేషాలు వేశాను. పోలీసుని తప్పించుకోవడం. సో ది ప్రెస్ యూస్ టు కాల్ మీ ది బ్లాక్ పింపర్నెల్. కానీ ప్రెస్ నన్ను ది బ్లాక్ పింపర్నెల్ అని పిలిచేది. కృష్ణన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సో అప్పుడు ఏం చెప్తుంటే కృష్ణన్ ఏం చెప్తుంటే నెల్సన్ మండేలా గారికి, మీ విలువైన సమయాన్ని నాతో గడిపినందుకు మరియు మీ జీవితం గురించి చాలా విషయాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ అని చెప్తున్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ మీ అండ్ షేరింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ యువర్ లైఫ్. నెల్సన్, ఇట్స్ మై ప్లెజర్. ఇది నా ఆనందం. ఇట్స్ మై టర్న్ టు గో టు ది పోడియం. నేను మళ్ళీ పోడియంకి వెళ్ళడం నా వంతు అని చెప్తున్నాడు. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. సో ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. సో కృష్ణన్, ఐఎమ్ ప్రివిలేజ్. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా విశేషంగా ఉన్నది. థ్యాంక్ యూ సార్, విత్ ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ప్రివిలేజ్డ్. థ్యాంక్ యూ సార్ అని చెప్పి కన్క్లూడ్ చేస్తారు నెల్సన్ మండేలాతో. సో ఇలా మనం డైలాగ్ కాంబినేషన్స్ అనేది రాయాలి. సో చూసారు, డైలాగ్ కాంబినేషన్స్ కి ఎంత నీట్ గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తామో అంతే నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి. స్క్రాచింగ్స్ రాయకూడదు. ప్రతి డైలాగ్ కి కూడా పంక్చుయేషన్ మార్క్స్ పెట్టాలి. ఫుల్ స్టాప్ కానీ కామా కానీ చూసారా, మీరు ప్రతి దగ్గర చూడండి ఇక్కడ ఫుల్ స్టాప్
ఇక్కడ కామా ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్, ప్రతిదానికి కూడా మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాడు, మళ్ళీ క్వశ్చన్ మార్క్, మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా ఫుల్ స్టాప్, కామా ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్ ఇలా అన్ని ప్రతి డైలాగ్ కూడా పెట్టాలి. ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ కామాస్ పెట్టాలి అనేది కూడా నేను ఒక వీడియోలో చేశాను డైలాగ్ కాన్వర్సేషన్స్ లో. అది ఒకసారి మీరు చూడండి, ఓకేనమ్మా. లేదా లింక్ ప్రొవైడ్ చేస్తే అది మీకు నేను కామెంట్ సెక్షన్ లో పెడతాను. సో షార్ట్ ఫాజ్ వస్తే కామా, లాంగ్ ఫాజ్ వస్తే ఫుల్ స్టాప్ అని పెట్టాలి. పంక్చుయేషన్ మార్క్స్ పెట్టి ప్రతి డైలాగ్ కి రాస్తే డైలాగ్ కాన్వర్సేషన్స్ లో మీకు ఫుల్ మార్క్స్ అనేది వచ్చేస్తాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.